గత ప్రభుత్వం సకల జనుల సర్వే చేసి బయట పెట్టలే, బొంబాయికి వచ్చిన సార్ వాళ్ళు ఇప్పుడు తప్పకుండా అన్ని సూచనలు స్వీకరిస్తాం. కానీ వారు కూడా మొన్ననే పాపం మొన్నటి ఈ లేటెస్ట్ 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు అధ్యక్ష. చాలా సంతోషపడ్డాం బీసీలందరూ. కానీ ఆఖరికి బీసీ ముఖ్యమంత్రి స్ట్రెంత్ లేకపోతే ఫ్లోర్ లీడర్ అయినా బీసీని చేయాలి కదా అధ్యక్ష. ఫ్లోర్ లీడర్ అంటే ఇక్కడ సభకు ఫ్లోర్ లీడర్ని చేయలే, విప్పునన్నా చేయాలి కదా, విప్పు కూడా చేయలే. అంటే పాపం సభ్యుని ఆవేదన వాళ్ళ పార్టీ మీద, గత పార్టీ మీద తప్పకుండా నేను మళ్ళీ చెప్తాను అందరు సభ మీ ద్వారా. తప్పకుండా మాకు ఒక చిత్తశుద్ధి ఉన్నది, మాకు సంబంధించేది చేస్తాం. ఇలా పాపం ఆ గౌరవ సభ్యుడు మాట్లాడి బయటకు వెళ్ళి పాపం కొద్దిగా నేర్చుకోవడానికో చెప్పుకోవడానికో నేనేమంటున్నా 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మంత్రులు ఉండి వాళ్ళు డిమాండ్లు బరాబర్గా మళ్ళీ మీరు చెప్తాను. నేను జవాబులు ఆన్సర్లు అన్నీ చేస్తా, ఎట్లా చేస్తాము, ఏ పద్ధతి అవలంబిస్తాము, సలహాలు సభ్యులు చెప్తాను. దయచేసి మీరు బీసీ ముఖ్యమంత్రి అని కేంద్రం నుంచి కూడా బీసీలోకి ఏం చేస్తారో కూడా చెప్పమని ఒకసారి కోరుతాను. శంకర్ గారు కొంత తొందరగా ముగించండి. అధ్యక్ష, పెద్దలు మంత్రి గారికి తెలుసు, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. రాజకీయ పార్టీగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని కోణాల నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకునేటప్పుడు నేను మొదటిసారి గెలిచినటువంటి శాసనసభ్యుని కాబట్టి పార్టీ ఉపనాయకునిగా నన్ను నియమించింది. నేను ఏ ఒక్క రాజకీయ పార్టీకి విమర్శించాలనో ఈ మాటలు మాట్లాడతలేను. పార్టీలు ఏవైనా, ప్రభుత్వం ఏదైనా ఆలోచన విధానాన్ని కొంత మార్చుకొని సమ్మతంగా న్యాయంగా ముందుకు నడవాలని మాత్రమే నేను సూచిస్తున్నాను అధ్యక్ష. బీసీలకు అండగా ఉండాలని ఎవరైనా భావిస్తే బీసీలు చాలా సంతోషపడతారు అధ్యక్ష. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే, ఎన్నికల నినాదం కొరకు దయచేసి బీసీలను వాడుకోవద్దని, బీసీలకు ఆశలు రేకెత్తించవద్దని మాత్రమే నేను చెప్తున్నాను అధ్యక్ష. మేము ఎవరికో వ్యతిరేకం కాదు, ఎవరి వాటా వాళ్లకు రావాల్సిందే. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అగ్ర కులాలలో కూడా పేదలున్నారని 10% ఈరోజు రిజర్వేషన్ ఇచ్చినటువంటి సంగతి మీ ద్వారా సభ దృష్టికి చెప్పదలుచుకున్న అధ్యక్ష. గతంలో కేవలం చదువులో మాత్రమే రిజర్వేషన్ అని చెప్పారు అధ్యక్ష. ఈరోజు స్థానిక సంస్థలలో బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ సభ ఖచ్చితంగా ఒకసారి ఆలోచించాలా. ఏమైంది అధ్యక్ష, ఆ రోజు శాసనసభలో కేవలం చదువులకు మాత్రమే అని మైనార్టీలకు ఇచ్చినటువంటి 4% రిజర్వేషన్ కోర్టు ఆర్డర్ కారణంగా ఈరోజు అన్నిటికీ వర్తిస్తుందని కోర్టు ఇచ్చిన తర్వాత అన్ని విషయాలలో అమలు చేస్తున్నారు. దానివల్ల ఏ వర్గాలకు అన్యాయం జరిగింది? బీసీలకు ఉన్నదే తక్కువ పర్సెంటేజ్, దాంట్లోకి వెళ్ళి మళ్ళా 4% వాయా. ఈ రకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కోర్టులు ఇంటర్ఫేర్ అయి బీసీలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చూడాలని మాత్రమే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎవరు మంచి పని చేసినా, రాజకీయ పార్టీలు రాజకీయంగా విభేదించినా ప్రజలు మాత్రం మంచి పనిని ఎప్పుడు కూడా హర్షిస్తారు. నేను అందుకే గౌరవ మంత్రి గారికి ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. మీకు రాజకీయ అనుభవం ఉన్నది, మీరు బీసీలలో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సమర్థుడైనటువంటి నాయకునిగా మీకు పేరున్నది. కానీ మీరు తీర్మానాన్ని ప్రవేశపెట్టే ముందు అన్ని అఖిలపక్షంతో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలో మీ విధి విధానాలను మొత్తం మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఏ రకంగా మొదలు పెడతారు? ప్రభుత్వం కేవలం సర్వే అనే పేరు మీద మొదలుపెట్టి బయటకు వెళ్తే రాజకీయంగా కొన్ని అడ్డంకులు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి కమిషన్ అనేది